హిల్టన్ హోటల్లో డిన్నర్ బుక్ చేశానని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ హర్షవర్ధన్ అసిస్టెంట్ చెప్పడంతో అవినాష్ కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు. అతనికి ఆ హోటల్ మీద మంచి ఇంప్రెషన్ లేదు. ఈ రోజు జరిగిన సంఘటనల కారణంగా అతనక్కడికి మళ్లీ వెళ్లాలని అనుకోలేదు. కానీ బిజినెస్ కోసం తప్పక వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. సాయంత్రం 8 గంటలవుతుండగా హోటల్కి చేరుకున్నాడు అవినాష్. అతడిలో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే మల్లికార్జున్ ల్యాండ్లో షాపింగ్ మాల్ నిర్మాణం జరగకుండా చూడాలని అనుకుంటున్నాడు. అలా ఆలోచిస్తూనే రిజర్వ్డ్ డిన్నర్ రూమ్ వైపు వెళ్తుండగా అతనికి అన్విత వాయిస్ వినిపించింది. ఆమెతో పాటు మరో 3 మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. రూమ్కి దగ్గరవుతున్న కొద్దీ ఆ గొంతులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దాంతో ఏదో జరగబోతుందని అనుకుంటూనే రూమ్ డోర్ ఓపెన్ చేసి అక్కడ అన్వితను చూసి షాక్ అయ్యాడు అవినాష్. ఆ రూమ్లో డిన్నర్ టేబుల్ ముందు హర్షవర్ధన్, మల్లికార్జున్ ఒకవైపు కూర్చుంటే మరోవైపు అన్విత, షాడో ఉన్నారు. హర్షవర్ధన్, మల్లికార్జున్ ఒకే వయసులో ఉన్న వ్యక్తుల్లాగా కనిపించారు. అవినాష్ అక్కడికి చేరుకునే సమయానికి భోజనం చేస్తున్న షాడో అన్విత ప్లేట్లో ఫ్రై చేసిన చేప ముక్కను పెట్టాడు. ఆ సీన్ని అవినాష్ చూడలేకపోయాడు. అసలు వీళ్లంతా ఇక్కడెందుకు ఉన్నారన్న ఆలోచన మొదటగా అతనికి వచ్చింది. అయితే ఆ ప్రశ్నకు సమాధానమిస్తున్నట్టుగా హర్షవర్ధన్ మాట్లాడుతూ, హాయ్ అవినాష్, రా కూర్చో. నీకు మల్లికార్జున గారు తెలిసే ఉంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఈ సిటీలోనే ఆయన చాలా ఫేమస్. మల్లికార్జున కూడా నన్ను కలుస్తాను అన్నారు. సో ఇద్దరినీ ఒకేసారి కలిస్తే బావుంటుందని, టైం సేవ్ అవుతుందని, మనకు హోటల్ బిల్లు కలిసొస్తుందని వాళ్ళని కూడా పిలిచాను. ప్లీజ్ టేక్ ఎ సీట్ అంటూ పక్కనే ఉన్న కుర్చీని చూపించాడు. అవినాష్కి ఒళ్ళు మండిపోయింది. బిజినెస్ మీటింగ్స్కి ఇలా వేరే వాళ్లతో రావడం అతనికి నచ్చలేదు. కాని అక్కడ కోపాన్ని చూపించకుండా సైలెంట్గా ఉండిపోయాడు. ఇటువైపు అవినాష్ని అన్విత చూడలేకపోయింది. తల ఎత్తకుండా ప్లేట్ వైపు చూస్తూ తింటూ ఉండిపోయింది. అవినాష్ మౌనంగా ఉండడంతో అతని ఇబ్బందిని అర్థం చేసుకున్న మల్లికార్జున్, అవినాష్, యూఆర్ రియల్లీ గ్రేట్. అవినాష్ ఇండస్ట్రీస్ ని చాలా బాగా రన్ చేస్తున్నావు. ఇప్పటి యూత్ లో నీలాంటి డెడికేషన్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఎంతో మందికి నువ్వు ఇన్స్పిరేషన్. ఇది అనవసర పొగడ్తా అని అవినాష్కి అర్థమయ్యింది. అందుకే ఒక బలవంతపు నవ్వును అతని వైపు విసిరాడు. ఎస్ మల్లికార్జున్ గారు, మీరు చెప్పింది నిజమే. హీస్ రియల్లీ గ్రేట్. ఎంత గ్రేట్ కాకపోతే తన ల్యాండ్లో పరిశోధన చేయడానికి ఒప్పుకుంటాడు? మీకు తెలుసా, ఆయన ల్యాండ్లో కంచు విగ్రహాలు దొరికాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దానిపై రీసెర్చ్ చేస్తున్నారు. దానికి పూర్తి సహకారం అందిస్తున్నాడు అని చెప్పాడు హర్షవర్ధన్. అతడలా మాట్లాడుతుంటే అవినాష్కి కోపం పెరిగిపోతోంది. పిడికిలి బిగించి కోపాన్ని లోలోపలే అణుచుకుంటూ, ఇందులో నా గొప్ప ఏముందండి? నేను వద్దని చెప్పినా కూడా గవర్నమెంట్ ఊరుకోదు. ఖచ్చితంగా తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడమే మంచిది కదా. అండ్ అది నా దేశానికి సేవ చేసినట్టవుతుంది. కనీసం అలాగైనా ఈ దేశంలో పుట్టినందుకు రుణం తీర్చుకోనివ్వండి అని మొహంలోకి బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు అవినాష్. యా యూర్ రైట్. యువకుల్లో ఇలాంటి దేశభక్తి ఉండాలి అని అవినాష్తో ఏకీభవించాడు హర్షవర్ధన్. యువకుల్లోనే కాదు సార్, పెద్దవాళ్లలోనూ దేశభక్తి ఉండాలి. మీరు నా ల్యాండ్లో తవ్వకాలు జరిపారు, నేనేమీ అనలేదు. 2 విగ్రహాలు దొరికాయన్నారు. అలాగే ఆ చుట్టుపక్కల కూడా తవ్వకాలు జరపండి. ఆ ప్రదేశంలో కూడా ఏవైనా విగ్రహాలు దొరకవచ్చు కదా, ఏమంటారు అని హర్షవర్ధన్ వైపు చూస్తూ అన్నాడు అవినాష్. ఈ మాటలు తనను ఉద్దేశించి అంటున్నాడని మల్లికార్జున్కి అర్థమయ్యింది. అవినాష్ ల్యాండ్ పక్కనే తన ల్యాండ్ ఉండడంతో తనను కూడా షాపింగ్ మాల్ కట్టనివ్వకుండా చెయ్యాలని అవినాష్ డిసైడ్ అయ్యాడని మల్లికార్జున్ అర్థం చేసుకుని, అలా ఎలా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు అని అన్నాడు. ఎందుకు కాదు? నా ల్యాండ్లో తవ్వకాలు చేసుకోవచ్చు, పక్కనే ఉన్న నీ ల్యాండ్లో చేయకూడదా? ఇదెక్కడ విచిత్రం అంటూ హర్షవర్ధన్ వైపు, మల్లికార్జున్ వైపు చూశాడు అవినాష్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకునేసరికి అక్కడ గొడవ జరుగుతుందేమోనని భయపడిన హర్షవర్ధన్, అవినాష్, మనం ఈ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం, ముందు భోజనం చేయండి అని చెప్పాడు. ఆ మాటలను పట్టించుకోని అవినాష్, అసలు మీకు ఆ ల్యాండ్ ఎలా వచ్చింది? ఎన్నో రోజుల నుంచి ట్రై చేసినా మీకు దొరకలేదు. కానీ సడన్ గా మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ రేట్కి ఎలా వచ్చింది? అసలు దాన్ని ఎవరు అమ్మారు అని ప్రశ్నలు అడిగాడు. అది నీకనవసరం అని వెంటనే అనేశాడు మల్లికార్జున్. ఎందుకనవసరం? నాకెందుకో అనుమానంగా ఉంది. ఆ ల్యాండ్ నీకు అక్రమంగా వచ్చిందనిపిస్తుంది. ఎవరూ కూడా మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ధరకు అమ్మలేరు. కానీ మార్కెట్ ధరలో సగం ధరకే నువ్వు కొన్నావు. అంటే ఆ ల్యాండ్ వెనకాల ఏదో రహస్య ఒప్పందం ఉండే ఉంటుంది అన్నాడు అవినాష్. అవినాష్, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఎలాంటి రహస్య ఒప్పందం లేదు. ఎస్, నాకు ఆ ల్యాండ్ సగం ధరకే వచ్చింది.
సెల్లర్ అమ్మిన ధరకే నేను కొన్నాను. దానికి సంబంధించిన విషయాలను నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని సీరియస్గా అన్నాడు మల్లికార్జున్. ఎందుకు లేదు? ఖచ్చితంగా ఉంది. నేనీ దేశ సిటిజన్ని. నా దేశంలో అక్రమాలు జరిగితే ప్రశ్నించే హక్కు నాకుంది అని అన్నాడు అవినాష్. మల్లికార్జున్కి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఏదో చెప్పాలని అతడు ట్రై చేస్తుండగా, ఆ ల్యాండ్ నేనే అమ్మాను అని అవినాష్ని చూస్తూ అన్నాడు షాడో. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న షాడో సడన్ గా నోరు విప్పడంతో అతని వైపు చూశాడు అవినాష్. ఎస్, ఆ భూమిని నేనే మల్లికార్జున్ గారికి అమ్మాను. నేను దాన్ని 5 years బ్యాక్ మార్కెట్ రేట్కి కొన్నాను. నాకు వేరే అవసరం రావడంతో తక్కువ కమ్మేశాను. ఇందులో ఎలాంటి అక్రమం లేదు. కావాలంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎవరినైనా తీసుకొనిరా అని అన్నాడు షాడో. ఏమవసరం వచ్చింది? అన్విత కోసమే అమ్మేశావా అని డైరెక్ట్గా అడిగాడు అవినాష్. ఎస్, అన్విత కోసమే అమ్మాను. చిన్నప్పటి నుండి అన్వితను మల్లికార్జున్ కుటుంబం చాలా బాగా చూసుకుంది. వారి ప్రేమకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలనుకున్నాను. ల్యాండ్ ఇచ్చేశాను అని చెప్పాడు షాడో. అతడలా మాట్లాడుతుంటే అవినాష్లో అనేక ఆలోచనలు కలిగాయి. తన ముందున్న ముసుగు వ్యక్తి చాలా పవర్ఫుల్ పర్సన్ అయ్యుంటాడని అతడు అనుకున్నాడు. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి ఆ ల్యాండ్ కొనాలని అవినాష్ చాలా ట్రై చేశాడు. 2 వైపులా రోడ్డు ఉన్న ఆ ల్యాండ్ ఓనర్ ఎవరో కూడా అతడు తెలుసుకోలేకపోయాడు. మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి కొందామని ట్రై చేసినా కూడా అతను కొనలేకపోయాడు. అంతేకాదు, కబ్జా చేద్దామని ట్రై చేసినా తన వల్ల కాలేదు. అంటే మాస్క్ మ్యాన్ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది అయ్యుంటుందని నిర్ణయానికి వచ్చిన అవినాష్, అసలు నువ్వు ఎవరు? ప్రతిసారి మాస్క్ ఎందుకు పెట్టుకుంటున్నావు అని అడిగాడు. ఆ మాటలకు చిన్నగా నవ్విన షాడో, ఇప్పుడు నేను ఎవరనేది ముఖ్యం కాదు. నువ్వసలు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు? అలా వెళ్ళకూడదని తెలియదా? కామన్ సెన్స్ లేదా అని అన్నాడు. అతడి ప్రశ్న అడుగుతాడని అవినాష్ అనుకోలేదు. దాంతో ఏం చెప్పాలో తెలియక, అన్వితతో మాట్లాడాలని వెళ్ళాను అని నిజం చెప్పాడు అవినాష్. మరి మాట్లాడావా వెంటనే అడిగాడు షాడో. కుదర్లేదు, ఫ్యూచర్లో మాట్లాడతాను అన్నాడు అవినాష్. ఇంకా ఫ్యూచర్లో ఎందుకు? ఇప్పుడు నా పక్కనే ఉంది కదా, మాట్లాడు అని చెప్పాడు షాడో. అవినాష్కి ఏమీ అర్థం కాలేదు. కంగారుగా అటూ ఇటూ చూశాడు. అదే టైంలో తలను పైకెత్తిన అన్విత, అవినాష్, నాకు తెలిసి లాస్య నీకు పర్ఫెక్ట్ మ్యాచ్. నీ పెళ్లికి నేను ఖచ్చితంగా వస్తాను. ఇది చెప్పడానికి నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఇంకా ఏమైనా మాట్లాడాలని అనుకుంటున్నావా అని సూటిగా అడిగింది. షాడో అన్విత మాటల వల్ల తన బిహేవియర్పై అక్కడ కూర్చున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ హర్షవర్ధన్కి అనుమానమొచ్చిందని గుర్తించాడు అవినాష్. అందుకే కవర్ చేయాలన్న ప్రయత్నంతో, లాస్యను పెళ్లి చేసుకుంటున్నాను కదా, తనకు మేకప్ చేయడానికి రమ్మని పిలవడానికి ఇంటికి వచ్చాను, అంతే అని అబద్ధం చెప్పాడు అవినాష్. ఓ అలాగా, అయితే నువ్వు డిసప్పాయింట్ అవ్వక తప్పదు. ఎందుకంటే నేనిప్పుడు హర్షకి పర్మనెంట్ మేకప్ ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యాను. అక్కడ జాబ్ చేస్తూ వేరే వాళ్లకు మేకప్ చేయకూడదు. కావాలంటే వేరే ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ని రెఫర్ చేస్తాను అని చెప్పింది అన్విత. అబద్ధం? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు రాఘవ దగ్గర వర్క్ చేస్తున్నావు కదా అని అనుమానంగా అడిగాడు అవినాష్. అయ్యో, అది నిన్ననే మానేశాను. హర్ష మేనేజర్ సుధారాణి గారు నాకు జాబ్ ఇచ్చారు. కావాలంటే ఆమెకు కాల్ చేయనా? అడుగుతావా అని ఫోన్ తీయబోయింది అన్విత. అవసరం లేదు అంటూ అక్కడి నుంచి లేచాడు అవినాష్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్ హర్షవర్ధన్తో మాట్లాడి మల్లికార్జున్ ల్యాండ్లో కూడా తవ్వకాలు జరిపించాలని అతడు అనుకున్నాడు. కానీ మల్లికార్జున్కి హర్షవర్ధన్కి ఫ్రెండ్షిప్ కుదరడమే కాకుండా ఎదురుగా షాడో ఉండడంతో అతని ప్లాన్ ఫెయిల్ అయ్యింది. ఇక అక్కడ ఉండి చేసేదేమీ లేక, సరే మరి నేను వెళ్తున్నాను అని వాళ్లతో చెప్పేసి బయటకు వచ్చేశాడు అవినాష్. అతనికి మనసంతా చిరాకుగా ఉంది. కోపం, బాధ, చిరాకు, అసహనం, అసూయ, ఈర్ష్య వంటి అన్ని ఎమోషన్స్ ఒకేసారి అతనిలో కలుగుతున్నాయి. అవినాష్ వెళ్లగానే హర్షవర్ధన్ వైపు చూసి థ్యాంక్స్ చెప్పాడు షాడో. హర్షవర్ధన్ సహాయం చేయడం వల్లే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అవినాష్ ల్యాండ్లో తవ్వకాలు జరిపారు. ఆ సహాయానికి బదులుగా కావాల్సినంత డబ్బు ఇస్తానని షాడో మాటిచ్చాడు. ఇదిలా ఉంటే రాధాకిషన్ ఇంట్లో బాల్కనీలో కూర్చొని ఆలోచిస్తోంది లాస్య. అవినాష్ ఇంటికి దగ్గర్లోనే రాధాకిషన్ ఒక ఇల్లు తీసుకున్నాడు. అమ్మవాళ్ల ఇల్లు దగ్గరగా ఉండడం వల్ల లాస్యకు అడ్వాంటేజ్గా మారింది. ఇల్లు దగ్గరగా ఉండడంతో లాస్యను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కూడా భారతి చేయడం లేదు. చందమామ వెన్నెల్లో కూర్చున్న లాస్య దగ్గరకు కప్పు కాఫీ తీసుకుని వచ్చింది జయశ్రీ. కాని కాఫీని లాస్య రిజెక్ట్ చేసింది. ఆమె మొహంలో బాధ తాలూకు ఎక్స్ప్రెషన్స్ కనిపించడంతో, మళ్ళీ ఏమైంది అని అడిగింది జయశ్రీ.
ఏమవుతుంది మమ్మీ, నీకు తెలిసిందే కదా, అవినాష్ మళ్ళీ అన్విత వెంట పడుతున్నాడు. ఈసారి తనింటికి వెళ్లాడు అని అన్వితతో ఫోన్లో జరిగిన కాన్వర్జేషన్ మొత్తాన్ని చెప్పింది లాస్య. అంతా విన్న తర్వాత జయశ్రీ కోపం తెచ్చుకుంది. ఎందుకలా చేశావ్ లాస్య? కోప్పడవద్దని నీకెన్నిసార్లు చెప్పాను అని అంది. నువ్వు చెప్పావు మమ్మీ, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఫోన్లో దాని మాట వినగానే నాకు పిచ్చి కోపం వచ్చింది. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను అని అందే లాస్య. నువ్వు నిజంగా పిచ్చిదానివే. అసలేం చేస్తున్నావో అర్థమవుతుందా? ఇప్పుడు అవినాష్కి నీ మీద మంచి ఒపీనియన్ కలగడం చాలా ముఖ్యం. అది నీకు తెలుస్తుందా? నువ్విలా అందర్నీ తిడుతూ వెళ్తుంటే నీ మీద మంచి ఒపీనియన్ ఎలా వస్తుంది అని అడిగింది జయశ్రీ. కానీ మమ్మీ, నేనెన్ని రోజులు ఓపిక పట్టాలి? నాకలా ఉండడం ఇష్టం లేదు అని అవమానంగా అందే లాస్య. అయితే అవినాష్ని వదిలిపెట్టు. మీ నాన్నకు ఇక్కడ చాలా పరిచయాలున్నాయి. అవినాష్ కన్నా మంచి ఫ్యామిలీ నుంచి అబ్బాయిని నీకు తీసుకురాగలరు అని కాన్ఫిడెంట్గా చెప్పింది జయశ్రీ. కానీ లాస్య ఒప్పుకోలేదు. ఆ మాటలకు కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడకుండా తల దించేసుకుంది లాస్య. ఏమంటావ్, వేరే అబ్బాయిని చూడమంటావా అని మళ్ళీ అడిగింది జయశ్రీ. దాంతో నెమ్మదిగా తలెత్తిన లాస్య, మమ్మీ, ఇన్ని రోజులు అవినాష్ ఫ్యామిలీలోకి వెళ్లడానికి చాలా కష్టపడ్డాను. ఇప్పుడు వదిలేస్తే ఎలా? నేను ఖచ్చితంగా అవినాష్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అయితే పెళ్లయ్యే వరకు నువ్వు ఓపికగా ఉండాల్సిందే. ఇంకో విషయం గుర్తుపెట్టుకో లాస్య, అన్విత నీ మీద రివెంజ్ తీర్చుకుంటుందేమోనని నా డౌట్ అని అంది జయశ్రీ. రివెంజా అని లాస్య ఆశ్చర్యపోతుండగా, అవును, అన్విత ఎక్కడ ఉంటుందో నీకు తెలుసా అని అడిగింది జయశ్రీ. హిల్టన్ హోటల్లో అని సమాధానం చెప్పింది లాస్య. ఏ రూంలో ఉంటుంది అని వెంటనే అడిగేసింది జయశ్రీ. లాస్య తెలియదని చెప్పడంతో, మరి అవినాష్కి ఎలా తెలిసింది? అంటే అవినాష్కి అన్విత చెప్పి ఉంటుంది, కావాలనే ఇలా చేసి ఉంటుంది అని చెప్పింది జయశ్రీ. అది వినగానే లాస్య షాక్ అయిపోయింది. నువ్వు చెప్పింది నిజమా మమ్మీ? నేనిప్పటికీ నమ్మలేకపోతున్నాను. అన్విత నా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుందా? నిజంగా నేను దాన్ని చాలా తక్కువ అంచనా వేశాను అని అందే లాస్య. చిన్నగా నవ్విన జయశ్రీ, దానికి నీ పైన పగ తీర్చుకోవాలన్న ఆలోచన నిజంగా సొంతంగా వచ్చి ఉండదు. ఇప్పుడు దాని వెనకాల మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, వాడు చాలా డబ్బున్నవాడని తెలుస్తోంది. అందుకే నీ మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, తను నీ మీద పగ తీర్చుకోవడానికి మెయిన్ రీజన్ మీ నాన్న రాధాకిషన్. ఆయన అన్వితను కూతురుగా ఒప్పుకోలేదు, నిన్ను మాత్రం బాగా చూసుకుంటున్నాడు. మేబీ అది తనకి కోపం తెప్పించుంటుంది అని అంది. వీళ్ళిలా మాట్లాడుతుండగానే అక్కడికి రాధాకిషన్ వచ్చాడు. రాధాకిషన్ ఏం చెప్పబోతున్నాడు? ఇప్పుడు అవినాష్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.